శ్రీమతే నమః. బాధని సంతోషాన్ని ఒకేలా తీసుకోవాలి అంటే దానికి ఎంత సాధన ఉండాలి. మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా వెంటనే భగవంతుడిని తిట్టేస్తాం. నీ వల్ల ఎలా వచ్చింది, నేను ఎన్నో పూజలు చేశాను అయినా సరే నువ్వు నన్ను కరుణించట్లేదు అంటాం. కానీ సంతోషం వచ్చినప్పుడు ఇది నీ వల్లే ఉందమ్మా, ఇది నీ వల్లే జరిగిందమ్మా అని మాట్లాడడం. ఎందుకంటే ఆ సంతోషంలోనూ ఆ ఆనందంలోనూ మనం భగవంతుడిని కూడా మర్చిపోతాం. మొన్న ఈ మధ్య కాలంలో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను అనమాట. మాడుగుల నాగఫణి శర్మ గారి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినప్పుడు మీరు దాదాపుగా ఒక గంట అయిపోయిన తర్వాత చూడండి ఆయన జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు. అది ఆయన అమ్మవారిని ఎలా ప్రార్థిస్తారు అంటే, అమ్మవారిని ఎలా కొలుస్తారు అంటే, ఏది వచ్చినా సరే అమ్మవారి పాదాల దగ్గర పెడతారనమాట. అయితే సంతోషమైనా సరే ఇటు కష్టమైనా సరే అమ్మవారు ఈయనకి పేరు ప్రఖ్యాతులను ఇచ్చారు. దాంతో పాటుగా ఈయన జీవితంలోనూ కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. అది కూడా ఇంకొకరి వల్ల ఆయన జీవితంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాంటి ఇబ్బందులు వచ్చిన ఆ స్థితిలో కూడా ఆయన ఏమన్నారో తెలుసా? అమ్మా, నాకు సంతోషం ఇచ్చినప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు కూడా నేను ఇది నీ దయ వల్లే వచ్చాను అనుకున్నాను. ఇప్పుడు బాధ వచ్చినా కూడా నీ వల్లే, అన్ని నీ వల్లే వచ్చినప్పుడు ఇంకా నాకు బాధ కష్టము ఇవి ఎందుకుంటాయమ్మా, అన్నింటినీ సమానంగా తీసుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వు అన్నట్లుగా ఆయన అమ్మవారిని ప్రార్థించారట. ఆ కష్టకాలంలో ఆయన ఎంత సాధన చేశారో దాని నుంచి ఆయన బయట పడిపోయారు. కానీ ఈయన్ని బాధ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి తప్పు తెలుసుకుని ఈయన పాదాలు పట్టుకున్నట్ట. ఆయన చెప్పారు ఇంటర్వ్యూలో, వాళ్ళు ఎంతగా ఏడ్చారు అంటే, నేను కట్టుకున్న పంచె కూడా తడిసిపోయింది అని చెప్పన్నారు. బురద జల్లిన వాడు అతనికి ఎంత జీవితంలో కష్టం వస్తే అలా వచ్చి పాదాలు పట్టుకుంటాడు చెప్పండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, బాధ వచ్చినా కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సుఖం వచ్చినా అమ్మ అది నీ వల్ల అని మనం ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటామో, స్వామివారి పాదాలు పట్టుకుంటామో, మనకి రెండింటినీ సమానంగా తీసుకునే స్థితి వస్తుంది. అలాంటి స్థితి రావాలి అంటే నిత్యం మనం భగవద్ ఆరాధన చెయ్యాలి, సాధన చెయ్యాలి. ప్రయత్నపూర్వకంగా ఇంకొకరిని నిందించడం కానీ ఇంకొకరిని బాధ పెట్టడం కానీ మనం చేయకుండా ఉంటే అది అలవాటైపోతుంది చివరికి. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మనకి కష్టం వచ్చినప్పుడు గబుక్కున అనేస్తాం, నాకు ఈ కష్టం వచ్చింది నీ వల్లే వచ్చింది అంటాం. మనిషి జీవితం అన్నాక కష్టము సుఖము రెండూ వస్తూ ఉంటాయి కదా. అలాంటి సమయాల్లో మనం ఇంకెవరికైనా చెప్పుకున్నాము అని అనుకోండి, కష్టం వచ్చినప్పుడు మన కష్టాన్ని పదింతలుగా ఇంకొకరికి చెప్పి మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు. అదే భగవంతుడి పాదాలు పట్టుకున్నాము అని అనుకోండి, మనకు వచ్చిన కష్టం తీరిపోయే మార్గం మనకి భగవంతుడు ఇస్తాడు. ప్రతిరోజు సుందరకాండలో ఒక్క శ్లోకాన్నైనా సరే పారాయణ చేసుకోవటం అలవాటు చేయండి. నిజంగా ఎంత అద్భుతం జరుగుతుంది అంటే నేను మాటల్లో చెప్పలేను. మన చుట్టూ రక్షణ వలయాన్ని స్వామివారు ఏర్పాటు చేసేస్తారు. అసలు సుందరకాండలో ఒక్కొక్క సర్గ ఏ కష్టం తీరడానికి ఏ సర్గ చదవాలి అనేది మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా 13వ సర్గ చదివితే ఆ ఇంట్లో వాళ్ళందరూ చాలా క్షేమంగా ఉంటారు. అలాగే ఈ 13వ సర్గలో 64, 65, 66, 67 శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలను గనక నిత్యం పారాయణ చేసినట్లయితే కార్యసిద్ధి జరుగుతుందన్నమాట. మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు అయ్యో ఆ పని కావటం లేదని చెప్పి అనుకుంటాం కదా, అలాంటి సమయాల్లో ఈ కార్యసిద్ధి మంత్రాన్ని గనక నిత్యం జపించినట్లయితే ఇంకెప్పటికీ పని అవటం లేదు అని అనుకుంటే ఆ పని అయిపోతుందన్నమాట. అలాగే మేము సుందరకాండని పద విభజనతో నేర్పిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం 13వ సర్గే నేను నేర్పిస్తున్నాను. మీకు కావాలి అంటే రోజుకో శ్లోకంలో ఉంది, ఒకసారి చూడండి. ప్రతిరోజు ఎవరైతే సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటారో వాళ్ళ ఇంటి చుట్టూతా కూడా ఏదో రూపంలో ఆంజనేయ స్వామి వారి దర్శనం కనిపిస్తుంది. ధర్మ మార్గంలో ఉంటూ ఇంకొకరిని బాధ పెట్టకుండా ఎప్పుడైతే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామో అప్పుడు మన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.